మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో ధనుర్రాశి వారు పొందబోతున్నారు. దానికి కారణం ఏమిటంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి మొత్తము కూడా అనుకూలంగానే ఉంది. 90% అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఒక్క 5 నుంచి 10% వరకు ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కారణం ఏమిటో చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశికి రాశ్యాధిపతి రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది విశేషమైనటువంటి యోగదాయకం. జనరల్గా మానవ జీవితంలో ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం చేసేటటువంటి ఉద్యోగం వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ, లేదా ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి మేజర్. ఈ 3-4 పాయింట్లు కనుక ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కనుక ఉంటే రిమైనింగ్ ఆల్ సేఫ్ అని చెప్పాలి. ప్రస్తుతం ధనుర్రాశి వారికి తీసుకుంటే ఈ ఫిబ్రవరి మాసంలో మీ జన్మరాశిలోనే 12వ తేదీ వరకు శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. మీ రాశికి లాభాధిపతి. ఎప్పుడైతే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందో విపరీతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసికమైనటువంటి ఆనందానికి ప్రధానమైనటువంటి కారకులుగా మారతారు. ఉన్నంతలో సంతృప్తిని వెతుక్కుంటారు. చాలా గొప్ప ఆనందాన్ని, అనుభూతిని పొందుతారు. 2వ స్థానం అంటే ధనస్థానం. ఈ ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ధనస్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఉంది. ధనస్థానంలో కుజుడున్నాడు. ధనస్థానంలో బుధుడున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా బుధుడు మీ రాశికి 10వ స్థానాధిపతి, 7th and 10th హౌస్ లాడ్. 10వ స్థానం అంటే కర్మస్థానం కదా, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం. ఈ అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి బుధుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బంపర్ ఆఫర్ తగులుతుంది. ఆల్ టైమ్ బంపర్ ఆఫర్. ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప అనుభూతిని ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. అలానే భార్య తరపు నుంచి కానీ, భార్య తరపు బంధువుల నుంచి కానీ ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ ఈ ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. మరొకటి ఏమిటంటే 2వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరిగింది. రవి బుధ గ్రహాలు రెండూ కూడా జ్ఞానాన్ని అందించేటటువంటి గ్రహాలు. ఆ 2వ స్థానంలో ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక విద్యార్థులకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఉత్తమమైనటువంటి ఫలితాన్ని విద్యార్థులకు అందిస్తుంది. అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చేసేటటువంటి పనులలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నట్టు కాబట్టి ధనుర్రాశి వరకు ఒక చిన్న అది జాగ్రత్త మాత్రమే. ఆ సూచన ఏమిటంటే వాక్స్థానంలో కుజుడు, పైగా ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో ఉన్నాడు. కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మాట్లాడేటటువంటి మాటలో తొందరపాటుతనం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటి బాగా పెరుగుతాయి. ఆ ఆత్మవిశ్వాసం అనేటటువంటిది అహంకారంగా మారకుండా ఉన్నంత వరకు ధనుర్రాశి వారు బ్రహ్మాండమైనటువంటి నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అది ఎప్పుడైతే అహంకారంగా మారుతుందో అప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళైనా, లేదా ఎంత చిన్నవాళ్ళైనా, లేదా మీకుతో సమానులైనప్పటికీ కూడా కొంచెం చక్కగా అభిమానంగా కనుక మాట్లాడినట్లయితే, పరుష వాక్యాలను ప్రయోగించకుండా కనుక మాట్లాడినట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా శుక్రుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం. ఇది వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులను కనుక పరిశీలిస్తే చిరకాల వాంఛలు నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి. చిరకాల వాంఛలు, చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఈ కోరిక తీరుతుందా అని దానికోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అటువంటి చిరకాల వాంఛలు తీరేటటువంటి సమయం. ఆశించినటువంటి అవకాశాలు మొత్తం పొందుతూ ఉంటారు.
గృహ నిర్మాణ ప్రయత్నాలని బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. చేసేటటువంటి పనుల్లో వేగాన్ని కూడా పెంచుతూ ఉంటారు. జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపార విస్తృతి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ, ఆత్మీయులతోటి కానీ, కొలీగ్స్ తోటి కానీ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి అభిప్రాయ భేదాలతో ఇబ్బంది పడుతున్నారో ఆ వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. రావాల్సిన ధనమంతా సకాలంలో కూడా చేతికి అందుతూ ఉంటుంది. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు మీ పనితీరుకు ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే అన్ని రంగాల వారికి కూడా ఆల్ టైమ్ రికార్డ్ అనేటటువంటిది ఇక్కడ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉందో చూస్తే 1వ తేదీ ఉదయం నుంచి వీరికి ఎలా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు మీరే సాటి. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు, ప్రతికూలతలు ఉండవు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం అనేటటువంటిది ఆ నిర్ణయం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఫలితం అనేటటువంటిది ఇక్కడ మీకు కలుగుతుంది. తర్వాత 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా చికాకు పెరుగుతూ ఉంటుంది. సమస్య ఉంటుంది, బట్ ఆ సమస్య ఎక్కడుందనేటటువంటిది ఐడెంటిఫై చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. అధికమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం కంటి నిండా నిద్రపోవటానికి కానీ, కడుపు నిండా తినడానికి కానీ కూడా వీలు లేనంత బిజీగా ఉండేటటువంటి సమయం. ముఖ్యంగా చెయ్యాలనుకున్న పని ఒకటైతే చేసేటటువంటి పని మరొకటి అవుతుంది. ఇక్కడ ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక 6వ తేదీ ఉదయం 7:35 నుంచి 8వ తేదీ ఉదయం 10:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఎదుటివారికి డబ్బులు ఇచ్చేటప్పుడు అంటే మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ పాటించడం, అంటే ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తీసుకోవటం, ఇటువంటివి చేస్తే ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటారు. అలానే లీగల్ ఇష్యూస్ లీగల్గా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ అనేటటువంటి పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోవడం అనేటటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక 8వ తేదీ ఉదయం 10:05 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 14వ తేదీ ఉదయం 10:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ ధనుర్రాశి వారికి ఎక్కడా సాటి లేదు, పోటీ లేదు. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ అనేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ నుంచి 15వ తేదీ రాత్రి వరకు మాత్రము సంతానపరమైనటువంటి విషయాల మీద కనుక శ్రద్ధ పెట్టినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. మరి ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా, ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటే అటువంటి సందర్భంలో గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.